ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దోష నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్టయితే, ఈ వీడియో చూడాలి అనుకుంటున్న అయితే మీకు కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో ప్రారంభం నుంచి చివరి దాకా మీరు ఎప్పుడైతే చూస్తారో కాళభైరవ స్వామికి ఆశీస్సులు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు, ఆనందాలకు, రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరవ స్వామికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను చూద్దాం, ఆచరిద్దాం, స్వామిని స్మరిద్దాం, ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి. 1/12/2024 నుండి 31/12/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అదే కాకుండా 2024కు స్వస్తి పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి యోగాలను పొందాలో కూడా తెలుసుకుందాం. ప్రధానంగా మనకు ఈ సంవత్సరము 2024 కనుక 8 సంఖ్య, అందులో 31 సంఖ్య, మంగళవారం పూట అమావాస్యతో వచ్చింది. కనుక ఇలాంటి అమావాస్య తిథుల ఎందున అంటే మనకు సంపూర్ణమైన సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు. అలాగే డిసెంబరు 1వ తారీఖున కార్తీక మాస అమావాస్య, ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఉంది కనుక ఎలాంటి విధులు పాటించాలో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా సంవత్సరపు ఎండింగ్ చివరి రోజులలో ఎలాంటి విధులను పాటించాలి. ఒకవైపు అష్టమ స్థానంలో శని సంచార స్థితి, రాశిలోనే కుజుడు ఉన్నప్పుడు, కుజదోష ప్రభావం ఉన్నప్పుడు ఎలాంటి అపాయాలను ఉపాయాలతో తగ్గించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన జల ప్రయాణాల్లో ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు, యంత్రాలతో ఆయుధాల ఇబ్బందులు, రుణ సమస్యలు, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తృతీయంలో కేతుడు ఉండడం వలన వీరికి రేపేం జరగబోతుందో ముందే తెలుసుకోగలరు, ఏం చెయ్యాలో ముందే తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. కానీ వీళ్ళందరికీ చెప్తారు, కానీ వీళ్ళు మాత్రమే పాటించరు. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు లేకపోవడం, తల్లిదండ్రులతో గొడవ పడడం, అనేక రకాలైన మానసిక ఒత్తిడికి సంఘర్షణ అవ్వడం వలన అనైతికర జీవనాన్ని పొందుతూ శారీరకమైన మానసికమైనటువంటి ఇబ్బందికి ఈ కర్కాటక రాశి వారు ఇబ్బందికి గురి కాకుండా ఏర్పాటు చేసుకోవడం మీ ప్రయత్నం అని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో బుధాత్య రాజయోగం అంటే తల్లిదండ్రుల నుంచి కొందరికి
గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, లేదంటే మీ పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి తీర్చిదిద్దాలని మీ కోరిక నెరవేరబోతుంది. పోతే 6వ స్థానంలో శుక్రుడు, విందులని, వినోదాలని, అనవసరమైన ఆర్భాటాలకు వెళ్ళారా, ధనం సమయం వృధా అయ్యే పరిచయాలు అధికంగా ఉంటుంది. అష్టమంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం వలన, రాశిలోనే కుజుడు ఉండడం, ఈ సంవత్సరం రాజు కూడా కుజుడు అవ్వడం, ఈ సంవత్సరంలో ఆదివారం అమావాస్య రావడం, అనేక రకాలుగా ఉన్నప్పుడు కాల సమయంలో వీలైనంత వరకు ఒక తెలుపు క్లాతులో ఒక కేజీంబావు బియ్యాన్ని పోసి తెల్లటి గుమ్మడికాయను కానీ లేదంటే కొబ్బరికాయను కానీ నారికేల దీపాన్ని పెట్టి పూజ చేసి ఇంటికి దిష్టి తీసి మీకు దిష్టి తీయించుకొని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, చాకలి వాళ్ళకు దానం ఇవ్వడం కానీ, వాటితో పాటు వస్త్రాలను కూడా దానం చేయగలిగితే ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, భావితరాలకు సువర్ణ అవకాశాలు మీ సొంతమవుతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనము ఈ యొక్క మార్గశీర్ష మాసంలో సకల దేవతల జయంతి, అలాగనే ఆదివార అమావాస్య కార్తీక మాసం సందర్భంగా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను ఉపయోగించే విధానం ఎలా ఒక్కసారి తెలుసుకుందాం. ఇలాగా శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి సకల దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, మహాలక్ష్మి మాత గల్లు గల్లుమంటే ఇంటికి రావడం, అలాగనే సకల నరదృష్టి, శత్రు ప్రభావాలు, తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్రతో పాటు కాళభైరస్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, అలాగనే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా మీకు ప్రత్యేకంగా పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుంది. అలాగనే 27 రకాల వస్తువులతో మీకు దిష్టి కార్యక్రమం తీయించేసి మీరు జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో అది విజయం సాధించేంత వరకు కాళభైరస్వామి యొక్క అర్చన, ముడుపు, పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి, ఆనందానికి, రాజయోగానికి స్వాగతం పలుకుదాం. అలాగనే ఉప్పులందు సముద్రపు ఉప్పు వేరయ్య అన్నట్టుగా హిమాలయన్ రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటూ ఉంటారు. ఈ యొక్క సైంధవ లవణం అంటారు. ఈ యొక్క ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకుందాం. ఇంట్లో ఉన్న నరదృష్టిని నిత్యము నివారించుకుందాం. ఇంటి గుమ్మాన్ని కట్టుకుందాం. లక్ష్మీదేవికి స్వాగతం పలుకుదాం. అలాగనే మనము ఈ ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో ఏర్పాటు చేయడం వలన 4 వైపులా పైన ఉప్పు ఆ గాలి ప్రసరింపజేసి పిల్లలు మంచిగా చదువుకుంటారు, ఉద్యోగస్తులు ఉద్యోగం సాధిస్తారు, మంచి నిద్ర, సకల దుష్టగ్రహాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి మీ పేరుని యొక్క మొదటక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల శాస్త్రం ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత గవ్వలు వేసి మీకు జాతకాన్ని చెప్పడం జరుగుతుంది. కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఎవరు జాతకం చెప్పించుకున్నా వారి యొక్క గోత్రనామములతో కాళభైరవ స్వామి వారికి పూజా కార్యక్రమం చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా కూడా చూపించడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. అందుకే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కాళభైరవ స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ప్రగాఢంగా చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఎలాంటి ఆధ్యాత్మికమైన పేర్లు పెట్టుకోవాలి, ఆ పేర్లు పెట్టుకోవడం వలన వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వడం లేదు, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో కూడా తెలియజేయడం జరుగుతుంది. వచ్చేటువంటి వధూవరుల యొక్క జాతకంలో గ్రహ సమ్మేళనము, గ్రహమైత్రి, వివాహము, సంతానము, ధనయోగము, గృహయోగము ఎలాంటి యోగాలు ఉంటాయో కూడా
సవివరంగా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి, కాళభైరవ మంత్రాన్ని ఉపదేశించుకోవాలి, మంత్ర సాధన ఎలా చేయాలనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే, అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించినట్లయితే మీకు సర్వత్రా శుభం, జయం, లాభం కలిగేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరిపైనను కాళభైరవ స్వామికి జయంతి ఆశీర్వాదాలను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందండి.